హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఓపెన్ చేస్తున్నాను. రండి. నేను ముందు ఒక కడాయిలో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 ఇంచుల పైన చెక్కలు, తర్వాత ఒక 5-6 లవంగ మొగ్గలు వేసుకుంటున్నాను. అవన్నీ వేసుకుని లవంగ మొగ్గలు కొంచెం పైకి చిటపట అన్నాలి. అన్నిన తర్వాత మనము అల్లం అనేది వేసుకోవాలండి. అల్లము నేను ఇక్కడ 4 ఇంచుల పైన అల్లం తీసుకున్నాను. నేను 2 కేజీల చికెన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పడ పైన నేను ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అంతా క్లీన్ చేసి పొట్టంతా తీసేసి ఇలా వేసుకుంటున్నాను. ఈ సాంబార్లోకి మనం ఎల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనం పక్కా పల్లెటూరులో చేస్తున్నాం కాబట్టి అది ఎక్కువగా అవసరం అవుతుంది. అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద 2 ఆనియన్స్ని నేను ఇలా వేసుకుంటున్నాను. మీరు 1 కేజీ లేదా అర కేజీ చేసుకునేటప్పుడు మీరు తగిన మసాలాకి ఎంత సరిపోతుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను 2 కేజీలు చేస్తున్నాను కాబట్టి ఇంత యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ అంతా వేగిన తర్వాత నేను ఇక్కడ అదే క్వాంటిటీలో టమాటో పండు అనేది కూడా తీసుకుంటున్నానండి. ఆనియన్ మనం ఎలా తీసుకుంటామో 2 గడ్డలు నేను తీసుకున్నాను కాబట్టి టమాటో పండు కూడా అంతే 2 తీసుకొని ఇలా అది కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదంతా బాగా నూనెలోనే ఫ్రై చేయాలి. మనము అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పుట్నాల పప్పు అనేది నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నానండి. ఈ పప్పు వేసుకోవడం వల్ల చారు అనేది కొంచెం చిక్కగా తయారవుతుంది. దానికోసం దీన్ని వేసుకుంటున్నాను. ఈ టైంలోనే మీరు కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దీనిలో కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక 2 గుప్పడి పైన వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక గుప్పడి పైన నేను కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీరు కిందకి దించుకొని పెట్టుకోవాలి. దీన్నేమి వేపాల్సిన అవసరం లేదండి. కొత్తిమీరని అలాగే కొబ్బరి ముక్కల్ని అవన్నీ ఆ వేడికే కొంచెం మెత్తపడతాయి. దీనంతా బాగా ఆరిన తర్వాత దీనంతా మెత్తగా మనము మిక్సీకి వేసుకొని రావాలంటే అంటే మెత్తగా పేస్ట్ చేసుకొని రావాలి. దీనంతా చల్లారిన తర్వాత సో నేను దీనంతా దించేసి సాంబార్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, ఇదన్నీ కలిపి మనము మిక్సీకి వేసుకొని రావాలి చల్లారిన తర్వాత. సో ఇప్పుడు నేను సాంబార్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నానండి. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలోకి నేను ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను యూస్ చేస్తున్న చికెన్ 2 కేజీ కాబట్టి ఇంత అవసరం అవుతుంది. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు అనేది వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. చూడండి, ఇదంతా గోల్డెన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేది దీనికి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఒక 2 కేజీ చికెన్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఏమంటే కొంచెం గుడ్డు కోడి అనేది ఉంటుంది కదా, గుడ్డు పెట్టే కోడి, అది తీసుకుంటున్నానండి. పుంజు కాదు, కోడి తీసుకుంటున్నాను. ఇదే అయితే చాలా బాగా కుదురుతుందండి. నాటి కోడిలోనే ఇది చాలా డిఫరెంట్ టేస్ట్గా వస్తుంది. కొంచెం కండాలు కూడా ఎక్కువగా వస్తాయండి దీనిలో.
చూడండి నేను దీనికి తగినట్టు 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీనికే సరిపడా ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి. సాంబారు తర్వాత చికెన్ రెండుకి సరిపడా ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి. అప్పుడే చికెన్ ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది. మనం నెక్స్ట్ వేసే మసాలాలో కూడా డామినేట్ చేయకుండా ముక్కలకి ఉప్పు అనేది చాలా బాగా పడుతుంది. చూడండి ఇది వేసి బాగా కలపాలండి. దీన్ని కలపడం వల్ల ఆ చికెన్ ముక్కలో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత మనం మిగతా మసాలాని యాడ్ చేసుకుంటే మళ్ళీ చికెన్ ముక్కలు చాలా బాగా పీల్చుకుంటుంది. చూడండి నేను దీని అంతా క్లోజ్ చేసి కనీసం దీన్ని ఒక 5 మినిట్స్కి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగు మాడిపోతుంది. ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ వచ్చే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. వన్స్ చికెన్ నుంచి నీళ్ళు వదలడం స్టార్ట్ అయిన తర్వాత మనం కలపాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. ఎందుకంటే అడుగున నీళ్ళు ఉంటుంది కాబట్టి ఏమి మాడిపోకుండా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ నీళ్ళు వదలడానికి స్టార్ట్ అవుతుందండి. నీళ్ళంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాతనే మనం అప్పుడే ఫ్రై చేసుకుని పెట్టుకుని మిక్సీకి వేసుకుందామని నేను చెప్పాను కదా, దాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ నీళ్ళంతా ఎగిరిపోయింది కదండి. ఇంతవరకు అయిన తర్వాత నేను ఇప్పుడు దీనిలోకి మసాలా అనేది యాడ్ చేసుకుంటాను. చూడండి ఆల్మోస్ట్ సగానికి సగం ఉడికింది కదా. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అంతా చూడండి ఇంత నేను పక్కన తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే చికెన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత కూడా. సో 1 టేబుల్ స్పూన్ అంతా తీసి పెట్టుకొని ఒక గరిటంతా తీసి పెట్టుకొని మిగతా మసాలాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ అంత కారం యూస్ చేస్తున్నానండి. నేను ఎందుకంటే అప్పుడే చెప్పినట్టు 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి ఇంత సరిపోతుంది. తర్వాత దీనిలోకి నేను ఇంట్లో వాడే సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో సాంబార్ పౌడర్ వాడకుంటే మీరు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ మసాలా అనేది దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి. తర్వాత మిక్సీలో వేస్ట్ చేయకుండా అదే మిక్సీలోనే నీళ్ళన్నీ వేసి ఇలా నీళ్ళు వేసుకోండి. మీరు ఎక్కువగా పల్చగా అంటే కొంచెం పల్చగా ఉంటేనే ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చిక్కగా అయితే అంత టేస్టీగా ఉండదండి. చూడండి ఇంత నేను నీళ్ళు వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది కదా. ఇంత నీళ్ళు వేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు నేను ఇక్కడ మా ఇంట్లో కొంచెం చాలా మెంబర్సే ఉన్నారు కాబట్టి 2 టైమ్స్కి సరిపడా నేను ఇక్కడ సాంబార్ చేసుకుంటున్నాను. చూడండి ఇంత నీళ్ళు వేసి నేను కలిపి దీన్ని దాదాపు పైనంతా నురగలాగా ఫామ్ అవుతుంది. అదంతా వెళ్ళి పైనంతా మనం నూనె వేసాం కదా 5 టేబుల్ స్పూన్ నూనె, అదంతా బయటికి వస్తుందండి. అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఇది నురగలాగా ఫామ్ అవుతూ ఉంది కదా, ఇదంతా వెళ్ళిపోవాలండి. అప్పటిదాకా మనము బాగా ఉడికించుకోవాలి చికెన్ సాంబార్ అనేది. అప్పుడే మనకి చికెన్ సాంబారు చాలా టేస్టీగా అలాగే సూపర్ యమ్మీగా తయారవుతుంది. ఇది మా అమ్మమ్మ కాలపు నాటి సాంబార్ అండి. ఇది మా అమ్మకి నేర్పించింది, అలాగే మా అమ్మ నాకు నేర్పించింది. చూడండి ఎంతో సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా పల్లెటూరు వాళ్ళైతే తప్పకుండా దీన్ని ట్రై చేసి తినండి. అది కూడా ముద్దతో పాటు తింటే అదిరిపోతుంది. దీనికి నేనే గ్యారంటీ అండి. ఒకసారి మిస్ చేయకుండా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇంట్లో పార్టీ ఫంక్షన్ ఉన్నప్పుడు రెగ్యులర్గా బిర్యానీ కాకుండా రోటీ పరాటా కాకుండా ఇలా పల్లెటూరు స్టైల్లో చికెన్ సాంబార్ తర్వాత చికెన్ ఫ్రై అలాగే ముద్దతో పాటు సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఇదంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేను చికెన్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. అదే దీనిలో విశేషం అండి. సాంబార్ సపరేట్గా ఉంటుంది, అలాగే చికెన్ ముక్కలు అనేది సపరేట్గా ఉంటుంది. చూడండి నేను చికెన్ ముక్కలన్నీ ఇలా సపరేట్గా తీసి వడకట్టుకుంటున్నానండి. సాంబార్ ఏమీ లేకుండా ఇలా నీట్గా వడకట్టుకోండి. చూడండి నేను అన్నీ ఆల్మోస్ట్ ఇలా మొత్తం పీసులన్నీ తీసేసుకుంటున్నాను. ఒక పీస్ కూడా వదలకుండా సాంబార్లో మొత్తం తీసేసి పక్కన పెట్టేయండి. చూడండి నేను ఇలా తీసుకుంటున్నాను. మీరు అంతే తప్పకుండా ఇలా చికెన్ ఫ్రై అలాగే చికెన్ సాంబార్
సాంబార్ ముద్దతో పాటు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా సండే స్పెషల్గా ఈ రెసిపీని ఖచ్చితంగా వండుకోండి. చూడండి నేను మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను. ఇలా సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మేము అప్పుడే తిరువాతకి వేసుకున్నాం కదా, అదే గిన్నెలో నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకే. నూనె అంతా బాగా కాలిన తర్వాత సేమ్ మనం ఎల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కొంచెం ఒక అర అన్నీ వేసుకొని సగం సగం అంతా వేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇవి రెండు కొంచెం ఎక్కువనే పడుతుంది అన్నాను కదా. ముందు ఫస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు మసాలాలన్నీ, తర్వాత చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు, అలాగే ఇలా చికెన్ ఫ్రైని వేయించుకునేటప్పుడు మనకి మెయిన్గా ఉల్లిపాయలు అలాగే ఎల్లిపాయలు అనేది కంపల్సరీ ఎక్కువగానే కావాలి. చూడండి నేను అప్పుడే రుబ్బుకొని పెట్టుకున్న మసాలాని నేను తీసి పెట్టుకున్నాను కదా ఒక గిన్నె, ఒక గరిట అంతా దాన్ని కూడా దీనికి నేను యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోనే నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సాంబార్లోకి నేను సపరేట్గా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఫ్రై కోసం దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం యూస్ చేస్తున్నాను. అలాగే సాంబార్ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. మీరు ఏమైనా సాంబార్ పౌడర్ వాడారు అంటే ఖచ్చితంగా మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఇదంతా వేసి కొంచెం బాగానే నూనెలో వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఆ కారం ఘాటు ఏముంటుందో అదంతా నీట్గా పోవాలి. పోయిన తర్వాత ఒక గిన్నె అంతా అప్పుడు మేము మసాలా తీసుకున్నాం కదా, అంతే నీళ్ళు వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఈ నీళ్ళు వేసుకోవడం వల్ల ఆ పచ్చి స్మెల్ ఏమని ఉంటుందో అవన్నీ పోయి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అదంతా బాగా ఘాటంతా వెళ్ళిపోవాలి. చూడండి ఇప్పుడు నేను ఆ మసాలాకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను చికెన్కి ఉప్పు వేసాను కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని ఉప్పు వేసుకోండి. కావాలంటే మళ్ళీ టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసి పైన నూనె అంతా తేలాలి. చూడండి ఇలా తేలాలి. తర్వాత మనము అప్పుడే తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా యాడ్ చేసుకుంటున్నాను నేను. సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీ వాళ్ళకి చాలా నచ్చుతుంది. అది కూడా స్పైసీ ఫుడ్, అది కూడా చికెన్ ఎవరికైతే చాలా నచ్చుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెసిపీని చేసి పెట్టండి. మీరు అసలు ఊహించలేరు, అంత సూపర్గా ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఇది పాత తరం వంట కదండి, అందుకే పాత తరం టేస్ట్ ఎప్పటికైనా సూపర్గా ఉంటుంది కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇది కూడా సూపర్గా ఉంటుంది. చూడండి అన్నీ వేసుకొని ఆ మసాలాలతో పాటు చికెన్ బాగా కలిసిపోవాలి. అలా కలపాలి. ఎక్కువగా కలిపొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ముక్కలు ఉడుకుంటుంది కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదలండి. ఫ్లేవర్ అనేది ఏముంటుందో అదంతా చికెన్ ముక్కలకి పట్టుకొని సూపర్గా తయారవుతుంది. చికెన్ ముక్కలు అనేది కారము, ఉప్పు, పసుపు మేము వేసింది అంతా బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు నేను ముద్దతో పాటు చికెన్ ఫ్రై అలాగే చికెన్ సాంబార్ సర్వ్ చేసుకుంటున్నాను. మీరు అంతే సండే స్పెషల్గా లేదా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఈ రెసిపీని చేసి పెట్టండి. వాళ్ళు అసలు మర్చిపోరు, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. పల్లెటూరి ముద్ద అలాగే చికెన్ సాంబార్ అలాగే చికెన్ ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో బలం అలాగే స్ఫూర్తి ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి మరి ఇంకో కొన్ని రెసిపీ కావాలంటే మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి నేను తిని కూడా చూస్తున్నాను. ముద్దతో పాటు ఇది సూపర్గా ఉంటుందండి. చూడండి సాంబార్ అంత పల్చగా కూడా కాలేదు, అంత చిక్కగా కూడా కాలేదు. ముద్దకి చాలా బాగా పట్టుకుంటూ ఉంది. చూడండి సూపర్గా ఉంది. మీరు తప్పకుండా రాగి సంకటితో పాటు ఇది తీసి తినండి, సూపర్గా ఉంటుంది. చూడండి చికెన్కి కూడా బాగా పట్టింది. చూడండి ఇలాంటి మరికొన్ని రెసిపీ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంతవరకు చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.